పార్ట్ 2 వీడియోలో చూద్దాం. సో ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అంటే పీరియాడిక్ టేబుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు SPDF బ్లాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ అంటే ఏ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయా ఆర్ గెయిన్ చేసుకుంటే చూద్దాం. సో ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. సో ఎందుకు ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయంటే ఇక్కడ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ బోరాన్ నుంచి ఫ్లోరిన్ వరకు, బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ ఫ్యామిలీ ఎక్సెప్ట్ నోబల్ గ్యాసెస్. సో ఇవన్నీ కూడా ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సో మనకి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ అంటే ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే లేదా ఎలక్ట్రాన్స్ని షేర్ అన్న చేసుకుంటాయి. సో ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయడం లేదా ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం వల్ల ఇవి స్టెబిలిటీని పొందుతాయి. ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనము నోబెల్ గ్యాసెస్ని అబ్జర్వ్ చేసినట్టే ఆల్రెడీ నోబెల్ గ్యాసెస్ అనేవి మనకు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని కలిగి ఉంటాయి. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో ఇవన్నీ కూడా నోబెల్ గ్యాసెస్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. సో నెక్స్ట్ డీ బ్లాక్ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే డీ బ్లాక్ ఎలిమెంట్స్ కెనాట్ ఫాలో ద ఆక్టెట్ రూల్. సో డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవి కూడా ఆక్టెట్ రూల్ని ఫాలో కావన్నమాట. సో ఇక్కడ చూడండి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఎలక్ట్రాన్ లాసింగ్. సో ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి మనకు స్టెబిలిటీని పొందాయి అన్నమాట. డీ బ్లాక్ ఎలిమెంట్స్ కెనాట్ ఫాలో ద ఆక్టెట్ రూల్. డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆక్టెట్ రూల్ని ఫాలో కావు. సో నెక్స్ట్ నోబెల్ గ్యాసెస్ ఆల్ ఆర్ ఫాలోడ్ బై ఆక్టెట్ రూల్ ఎక్సెప్ట్ హీలియం. సో ఇక్కడ హీలియం తప్ప రిమైనింగ్ అన్ని నోబెల్ గ్యాసెస్ కూడా ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతాయి. సో నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ అనేది చేస్తాయి కదా, ఎలక్ట్రాన్స్ని షేర్ అనేది చేస్తాయి. సో ఫైనలీ ఎగ్జిబిటెడ్ టు ద ఆక్టెట్ రూల్. సో ఫైనల్గా ఎలక్ట్రాన్స్ను యాక్సెప్ట్ చేసి కానీ లేదా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసి కానీ ఫైనల్గా ఆక్టెట్ రూల్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా. సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆర్ ఫాలోడ్ బై ఆక్టెట్ రూల్. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ కూడా ఆక్టెట్ రూల్ని ఫాలో చేస్తాయి అన్నమాట. రిమైనింగ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆర్ ఫాలోడ్ ఆర్ బిహైండ్ ద ఆక్టెట్ రూల్. సో ఇక్కడ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతాయి. రిమైనింగ్ ఆల్ పీరియడ్స్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ బిహైండ్ ద ఆక్టెట్ రూల్. అంటే ఇక్కడ ఆక్టెట్ రూల్ నుంచి స్కిప్ అవుతాయి అనమాట. అంటే ఆక్టెట్ రూల్ని ఫాలో కావచ్చు, కాలేకపోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్స్ వీటిని మనం అబ్జర్వ్ చేస్తే అంటే థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బోరాన్ తీసుకుంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో ఇక్కడ కార్బన్ యొక్క వేలెన్సీ 4, బోరాన్ యొక్క వేలెన్సీ 3, నైట్రోజన్ 5 అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. సో ఇక్కడ ఇవి వాటి యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ అబ్జర్వ్ చేస్తే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. సో ఇక్కడ మన స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 5 ఎలక్ట్రాన్స్ కావాలి. అట్ ద సేమ్ టైం మనం కార్బన్ అబ్జర్వ్ చేస్తే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కార్బన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నైట్రోజన్ తీసుకుంటే 5 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ లో అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా 3 ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆక్సిజన్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వేలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇంకా 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్లోరిన్ తీసుకుంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓన్లీ 1 ఎలక్ట్రాన్ తీసుకునేవి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎలక్ట్రాన్ లాసింగ్ ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ అండ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ మూడింటి ద్వారా మనకి ఎలక్ట్రాన్ లాస్ అయినా కావచ్చు, ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, లేదా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా మనకి ఇక్కడ కొన్ని స్టెబిలిటీని పొందుతాయి అన్నమాట. సో అది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి మనకు ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్సెప్షన్స్. సో బెరిలియం తీసుకుంటే బెరిలియం అటామిక్ నెంబర్ 4 1s2 2s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరిలియం. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే 2s2. సో 2s2 కాబట్టి బెరిలియంకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసినట్లయితే మనము బిఈ రాసినాం. దాని చుట్టూ కూడా 2 ఎలక్ట్రాన్స్ని డాటెడ్ స్ట్రక్చర్లో చూపించినాం. సో ఇక్కడ బట్ BeCl2 స్ట్రక్చర్ ఈజ్ నాట్ స్టేబుల్. ఇక్కడ BeCl2 స్ట్రక్చర్ అనేది నాట్ స్టేబుల్ అనమాట. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా BeCl2. సో బెరిలియం తీసుకున్నాం. బెరిలియంకి 2 ఎలక్ట్రాన్స్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్లోరిన్ 2 క్లోరిన్స్తో బైండ్ అవ్వాలి. సో క్లోరిన్ యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 అంటే ఈచ్ క్లోరిన్ ఆటమ్ 7 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ క్లోరిన్స్ ఏమో సో క్లోరిన్స్ 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండి వేలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందిందనమాట. సో క్లోరిన్ దగ్గర 7 ఎలక్ట్రాన్స్, బెరిలియం దగ్గర ఉన్న ఒక
ఎలక్ట్రాన్ తీసుకొని 8 ఎలక్ట్రాన్స్ని ఇది స్టెబిలిటీ పొందింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోరిన్ అనేది, ఈ క్లోరిన్ కూడా 7 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. ఒక ఎలక్ట్రాన్ తీసుకొని 8 ఎలక్ట్రానిక్స్ ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందింది. సో ఇక్కడ బెరిలియం మాత్రం బెరిలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ క్లోరిన్ దగ్గర 1 ఎలక్ట్రాన్, అనదర్ క్లోరిన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ తీసుకొని ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే కలిగి ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ బెరిలియం ఓన్లీ హ్యావింగ్ 4 ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నప్పటికీ ఈ BeCl2 స్ట్రక్చర్ అనేది స్టేబుల్. ఓకేనా. సో ఇది ఎక్సెప్షన్. సో నెక్స్ట్ PCl5ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. సో ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,5. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కాబట్టి P దగ్గర మనకు 5 డాట్స్. సో వీటిని లీస్ డాట్ స్ట్రక్చర్స్ అంటాం. సో ఈ మన క్లోరిన్తో బైండ్ అయినప్పుడు క్లోరిన్ దగ్గర ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ప్రతి క్లోరిన్ కూడా 7 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది, వేలెన్స్ ఎలక్ట్రాన్స్. ప్రతి క్లోరిన్ ఫాస్ఫరస్ దగ్గర ఉంటే 1 ఎలక్ట్రాన్ తీసుకొని 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది, 8 ఎలక్ట్రాన్స్. బట్ ఫాస్ఫరస్ మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10. సో ఫాస్ఫరస్ మాత్రం టోటల్గా హ్యావింగ్ 10 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. సో ఇక్కడ ఆక్టేట్ రూల్ నుంచి బిహైండ్ అంటే ఆక్టేట్ రూల్ని ఫాలో కావడం లే, బట్ ఇది స్టేబుల్ అనమాట. ఈ కాంప్లెక్స్ PCl5 అనేటువంటి కాంపౌండ్ స్టేబుల్. సో నెక్స్ట్ అట్ ద సేమ్ టైం H2SO4ని అబ్జర్వ్ చేస్తే మనము H2SO4. సో H2SO4 యొక్క స్ట్రక్చర్ వచ్చేసి HO S డబుల్ బాండ్ O OH. సో ఇది H2SO4 యొక్క స్ట్రక్చరు. సో ఇక్కడ సల్ఫర్ తీసుకుంటే మనకు సల్ఫర్ వచ్చేసి మనకి 6 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది, 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ టోటల్గా సో ఇక్కడ సల్ఫర్ స్టేబుల్ కావాలంటే 8 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ ఇక్కడ సల్ఫర్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్. సో ఆక్సిజన్తో మనకు ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకొని టోటల్గా 6 × 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కెనాట్ ఫాలోడ్ బై ఆక్టేట్ రూల్, బట్ ఈ కాంప్లెక్స్ స్టేబుల్ అనమాట. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కూడా H3PO4. సో ఈ ఎగ్జాంపుల్స్ మనకు ఫాస్ఫరస్ దగ్గర 5 × 2 10 ఎలక్ట్రాన్స్. సో ఆక్టేట్ రూల్ని ఫాలో చేయడం లేదు. సో నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ కెనాట్ ఫాలో బై ఆక్టేట్ రూల్. సో ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ రెండు కూడా ఆక్టేట్ రూల్ని ఫాలో చేయవన్నమాట. సో నైట్రోజన్ హ్యావింగ్ 1 2 3 4 5. సో 5 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. సో ఇక్కడ ఆక్సిజన్ తీసుకుంటే 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నైట్రోజన్ మొత్తం మీద 7 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది, ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. ఇక్కడ నైట్రోజన్ వచ్చేసి ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్, బట్ దిస్ కాంపౌండ్ ఈజ్ స్టేబుల్. సో ఇవి వచ్చేసి మనకు ఎక్సెప్షన్స్. సో ఇక్కడ నెక్స్ట్ NO2 కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నైట్రోజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ లేవు, ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఇది స్టేబుల్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ ఆఫ్ ఆక్టేట్ రూల్. అంటే ఇవి 8 ఎలక్ట్రాన్స్ లేనప్పటికీ అవి స్టేబుల్గా ఉన్నాయన్నమాట. సో వీటికి ఆక్టేట్ రూల్ అనేది ఎక్సెప్షన్ అనమాట. సో నెక్స్ట్ లిమిటేషన్స్ అబ్జర్వ్ చేస్తే షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో దీని యొక్క లిమిటేషన్స్ వచ్చేసి మాలిక్యూల్స్ యొక్క షేప్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా H2O బెంట్ స్ట్రక్చర్, NH3 పిరమిడల్ స్ట్రక్చర్, CH4 టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, వీటి యొక్క షేప్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్. సో మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటే, సో ఇక్కడ ఆక్సిజన్ సెంట్రల్ మెటల్ ఆటమ్, వాటర్లో ఆక్సిజన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్కి బైండ్ అయినాయి. ఓకేనా. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్కి బైండ్ అయిన అనమాట. సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. సో ఇక్కడ ఆక్సిజన్ ఎన్నిటితో అంటే వేటితో అంటే బాండింగ్ ఇన్వాల్వ్ అయిందంటే 2 హైడ్రోజన్స్తో. కాబట్టి దీని యొక్క ఆక్సిజన్ యొక్క మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 2 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ నైట్రోజన్ తీసుకుంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి నైట్రోజన్కి 3 హైడ్రోజన్స్ బైండ్ అయినాయి. సో కాబట్టి దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 3 అనమాట. సో నెక్స్ట్ CH4 అబ్జర్వ్ చేస్తే, మీథేన్ అబ్జర్వ్ చేస్తే కార్బన్ సెంట్రల్ మెటల్ ఆటమ్, కార్బన్లో మనకి కార్బన్ అనేది 4 హైడ్రోజన్తో బైండ్ అయింది, అంటే దాని యొక్క సో మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 4. సో నెక్స్ట్ CO2 తీసుకుంటే కార్బన్ అనేది 2 ఆక్సిజన్తో బైండ్ అయింది. సో కాబట్టి దాని యొక్క మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 2. సో ఇట్లా అనమాట. అంటే ఒక సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎన్ని యాటమ్స్ అయితే బైండ్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఆఫ్ బైండింగ్ యాటమ్స్ని మనం కోఆర్డినేషన్ నెంబర్గా చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ సెకండ్ పీరియడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, మనకు 6th పీరియడ్స్ తీసుకుంటే సెకండ్ పీరియడ్లో వచ్చేసి మనకి సెకండ్ పీరియడ్ అన్నీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ 4. ఓకేనా. సెకండ్ పీరియడ్ మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 4 అనమాట. సో రిమైనింగ్ థర్డ్, ఫోర్త్ పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేషన్ నెంబర్ 6గా ఉంటుంది. సో నెక్స్ట్ 5th, 6th
గ్రూప్స్ పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేషన్ నెంబర్ 8గా ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరిన్ అనేది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్, దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4. క్లోరిన్ థర్డ్, కోఆర్డినేషన్ నెంబర్ 6. బ్రోమిన్ అనేది 4th పీరియడ్ ఎలిమెంట్ 6. సో అయోడిన్ అనేది 5th పీరియడ్ ఎలిమెంట్. ఓకేనా. సో దీని యొక్క మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 8. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ ఫ్లోరిన్ అనేది కోఆర్డినేషన్ నెంబర్ 4 కదా. సో కాబట్టి ClF3. ఓకేనా. సో ఇక్కడ 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ సో ClF5. సో ఫ్లోరిన్ అనేది 5 అంటే 5 ఫ్లోరిన్స్తో బైండింగ్లో ఇన్వాల్వ్ అయింది. సో నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ ఒకసారి బ్రోమిన్ చూస్తే బ్రోమిన్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 6. సో అంటే 3, 4, 5 అంటే ఫామ్ చేయగలదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే BrF3, BrF5, BrX6 కూడా ఫామ్ చేయగలదు ఒకవేళ ఉంటే. బట్ ఇక్కడ BrF7 అనేది ఫామ్ చేయలేదు, కెనాట్ ఫామ్ బికాస్ ఆఫ్ మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. సో ఇక్కడ నెక్స్ట్ అయోడిన్ చూస్తే మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 8. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే IF3, IF7, IF5 లాస్ట్, IF8 అనేది ఫామ్ కాదు. సో ఓకేనా. సో ఎందుకు అంటే దానికి మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 8. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అయానిక్ ఆర్ ఎలక్ట్రోకోవలెంట్ బాండ్. సో అయానిక్ ఆర్ ఎలక్ట్రోకోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోకోవలెంట్ బాండ్. సో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒక యాటమ్ నుంచి మరొక యాటమ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ అంటే అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవలెంట్ బాండ్. సో ఇక్కడ ఏ ఒక యాటమ్, బి ఒక యాటమ్ తీసుకుంటే సో ఇక్కడ ఏలో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ బి యాటమ్కి, ఏ యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్స్ బి యాటమ్కి ట్రాన్స్ఫర్ అయితే దాని మధ్యలో మనకు బాండింగ్ అనేది ఫామ్ అయింది. సో ఈ బాండ్ని మనం ఏమంటామంటే వేలెన్సీ బాండ్ ఆర్ ఎలక్ట్రోకోవలెంట్ బాండ్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ సోడియం తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకు Na+గా ఫామ్ అయింది. క్లోరిన్ తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ను గెయిన్ చేసుకొని Cl-గా ఫామ్ అయింది, Na+Cl-. సో ఈ రెండు మనకి ఏమైందంటే అయానిక్ బాండ్, ఈ రెండు మధ్య మనకు అయానిక్ బాండ్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి అయనైజేషన్ ఎంథాల్పీ. వాట్ ఈజ్ అయనైజేషన్ ఎంథాల్పీ? టు రిమూవ్ an electron who will give the energy. This energy is called as అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఇక్కడ మనకు ఒక యాటమ్ తీసుకుంటే యాటమ్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే సమ్ ఎనర్జీ కావాలి, రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ. సో దిస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఇక్కడ క్లోరిన్ ప్లస్ 1 ఎలక్ట్రాన్. సో క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే మనకి Cl-. ఓకేనా, ఎనర్జీ రిలీజెస్. సో ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్నప్పుడు మనకి ఆ ప్రాసెస్లో కొంత ఎనర్జీ అనేది మనకు ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటాం. సో ఎన్విరాన్మెంట్లో ఏదైనా రియాక్షన్ జరిగేటప్పుడు ఎన్విరాన్మెంట్లోకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతే దాన్ని మనం ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ Na2NP6 ఇది నోబెల్ గ్యాసెస్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వెన్ వీ యాడెడ్ టు ద ఎలక్ట్రాన్ టు ద నోబెల్ గ్యాసెస్ దే ఆర్ అన్స్టేబుల్ ఫామ్. సో ఇక్కడ మనము NH2NP6 అంటే ఏదైనా ఒక నోబెల్ గ్యాస్కి మనం ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలనుకుంటే సో ఎప్పుడైతే నోబెల్ గ్యాస్ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుందో సో అది అన్స్టేబుల్ ఫామ్ అనమాట, స్టేబుల్గా ఉండదు. సో ఇన్ సమ్ కేసెస్ నోబెల్ గ్యాస్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్ సమ్ ఎనర్జీ ఈజ్ రిలీజెడ్. సో ఒకవేళ మనం బలవంతంగా సో కొద్దిగా ప్రెజర్ పెట్టి నోబెల్ గ్యాసెస్కి ఎలక్ట్రాన్స్ని ఇచ్చినామనుకోండి సో ఆ మూమెంట్లో మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్డ్ ఎనర్జీని మనం ఏమంటామంటే ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటాం. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ని మనం పాజిటివ్ చార్జ్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 16th and 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హైయెస్ట్ నెగిటివ్ వాల్యూస్. సో ఇక్కడ ఎగ్జోథర్మిక్ ఎనర్జీ రిలీజ్ అయితే కనుక పాజిటివ్ ఛార్జ్, ఎనర్జీని గెయిన్ చేసుకున్నాయనుకోండి అది మనకు నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ 16th and 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హైయెస్ట్ నెగిటివ్ వాల్యూస్, ఎక్కువ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా NaCl తీసుకుంటే సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో లాస్ అయిన ఎలక్ట్రాన్ని క్లోరిన్ తీసుకున్నది. సో Na+Cl-. సో ఇక్కడ మనకి ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడు సోడియం ఎలక్ట్రాన్ లాస్ అయ్యేటప్పుడు చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. సోడియం ఎలక్ట్రాన్ లాస్ అయ్యేటప్పుడు చాలా తక్కువ ఎనర్జీ. బట్ ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసేటప్పుడు సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది హైయెస్ట్ మైనస్ నెగిటివ్ ఛార్జ్ అనమాట, ఎనర్జీ రిలీజ్డ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎనర్జీ తక్కువగా ఉంటే రిలీజ్డ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి లాటిస్ ఎంథాల్పీ. సో ఇక్కడ లాటిస్ ఎంథాల్పీ అంటే ఏంటి అంటే వెదర్ ఇట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఆర్ రిలీజ్డ్ ఈజ్ కాల్డ్ లాటిస్ ఎంథాల్పీ. సో ఎనర్జీ తీసుకున్నా లేదా రిలీజ్ చేసినా కూడా దాన్ని మనం లాటిస్ ఎంథాల్పీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా NaCl టు ఫామ్ Na+Cl- అయాన్స్గా డివైడ్ అయింది. సో ఇక్కడ అయాన్స్గా డివైడ్ కావాలంటే సమ్ ఎనర్జీ కావాలన్నమాట. సో నెక్స్ట్ Na+Cl- దీని నుంచి అయాన్స్ నుంచి మనకు కాంపౌండ్ ఫామ్ కావాలంటే Na+ ఫామ్ కావాలంటే ఎనర్జీ రిలీజ్ చేయాలన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎనర్జీ కావాలన్నా ఎనర్జీ రిలీజ్ చేయాలన్నా కూడా దాన్ని ఏమంటామంటే లాటిస్ ఎంథాల్పీ అంటాం. సో హైయెస్ట్ లాటిస్ ఎంథాల్పీ అంటే నెగిటివ్ ఛార్జ్ ఈజ్ గ్రేటెస్ట్ స్టెబిలిటీ. సో హైయెస్ట్ లాటిస్ ఎంథాల్పీ వేటికైతే ఉంటుందో అవి మనకు స్టెబిలిటీని ఎక్కువ కలిగి ఉంటాయి అన్నమాట, గ్రేటెస్ట్ స్టెబిలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ NaCl క్రిస్టల్. సో అయనైజేషన్ ఎనర్జీ Na+. సో NaCl క్రిస్టల్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. సో అయనైజేషన్ ఎనర్జీ తీసుకుంటే Na+. సో Na నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకు Na+ ఫామ్ అయిందనమాట. సో ఈ ప్రాసెస్లో మనకు ఇది ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే ఎనర్జీ కావాలన్నమాట. ఎనర్జీ రిక్వైర్డ్ అంటే పాజిటివ్ ఛార్జ్. ఎంత ఎనర్జీ కావాలంటే 495.8 కెల్విన్స్ మోల్ ఇన్వర్స్. సో ఇది వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఎండోథర్మిక్ ప్రాసెస్ అనమాట. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఎలక్ట్రాన్ క్లోరిన్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl- ఫామ్ అయింది. సో ఈ రియాక్షన్ వచ్చేసి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే నెగిటివ్ ఛార్జ్ అంటే నెగిటివ్ వాల్యూ ఉండాలి. సో ఇక్కడ ఈ వాల్యూ ఏంటంటే -348.7 kJ/mol. ఓకేనా. సో నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ లాటిస్ ఫార్మేషన్. సో ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ 495.8 Kelvin/mol ఇన్వర్స్ -348.7 kJ/mol వాటి యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే 147 kJ/mol ఇన్వర్స్. సో ఇది వాల్యూ. సో NaCl ఫామ్ కావడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఆర్ ఎంథాల్పీ. సో ఎంథాల్పీ ఆఫ్ లాటిస్ ఫార్మేషన్ ఆఫ్ NaCl. సో ఇక్కడ NaCl ఫార్మేషన్ కావాలి అంటే టోటల్గా రిలీజింగ్ ఎనర్జీ ఎంత అంటే -788 kJ/mol. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ చేత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ పార్ట్ వీడియోలో బాండ్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.